నువ్వు రోజు యేసుప్రభు గురించి 100 మాటలు చెప్పావా లేదో నాకు తెలియదు, సువార్త చెప్తావో లేదో నాకు తెలియదు, ప్రపంచంలో పాటలు పాడి టీవీ కార్యక్రమాలు ఇస్తావో లేదో నాకు తెలియదు. కానీ ఆకలి కన్నవాడికి గనక నువ్వు ఆహారం ఇవ్వగలిగితే దేవుడు చాలా అద్భుతమైన పని చేస్తాడు. నేను మన చర్చిలో ఉండేటువంటి పిల్లలకి ఒక వీడియో పెట్టా. ఆయన పేరు రాంబాబు, అమలాపురం దగ్గరలో ఉంటాడు. ఆయన వీడియోలు మీరు చాలా మందికి ఈ వాట్సాప్లో చూసే ఉంటారు, రీల్స్లో. చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అతనికి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. దాని మీద నుంచి వచ్చిన వచ్చుబడితో ప్రతిరోజు అతని చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలకి క్యారేజీలు పంపిస్తాడు. 3 కప్పులు క్యారేజీలు 2 ఉంటాయి. ఒక చిన్న సాంబార్ వేయడానికి ఒక చిన్న డబ్బా ఉంటాయి. భర్త చనిపోయి లేదా భార్య చనిపోయి పిల్లలు వదిలేసి పట్టించుకోకుండా తిండికి లేక పనులకు వెళ్ళలేక సహాయం చేయించలేక ఉంటారో వారి దగ్గరికి ప్రతిరోజు ఉదయాన్నే ఆయనే స్వయంగా వంట చేసి తన కుటుంబం వాళ్ళు సర్దేసి ఒక వ్యక్తికి ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ ఆహారం ఎవరికైతే కావాలో వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఖాళీ క్యారేజ్ తీసుకొచ్చేస్తాడు. అంటే ముందు రోజు క్యారేజ్ తెచ్చేస్తాడు. దానిలో సాంబారు లేక చారు, తర్వాత దానిలో వైట్ రైసు, కూర, ఒకరోజు నాన్ వెజ్ గుడ్డు, ఒకరోజు చేప, ఒకరోజు, అలా అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఏం కలిగిందో అవన్నీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, ఎవరైనా సార్ పొరపాటుని పిల్లలు కనుక తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదు అనుకోండి, రాంబాబు గడి క్యారేజ్ వచ్చి అద్రోయ్ అని భయం వేసి పిల్లల తల్లిదండ్రులు చూస్తున్నారట ఊర్లో. ఏంటది? ఆహారం పెట్టకపోవటం అనేది. పిల్లలు అన్నప్పుడు వాళ్ళకి మరి తల్లిదండ్రులే కదా మనకు ఆహారం పెట్టారు. వినబడుతుందా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఏదో చెప్తున్నాడు ఏమని. మనం పిల్లలుగా ఉండేటప్పుడు మనం వద్దు తినమో అన్నా కూడా నోట్లో పెట్టింది ఎవరు? ఈరోజు అరే ఆకలిని అడిగించుకుంటావా ఆ తల్లిని? ఏమ్మా, నువ్వు తినకపోతే నాన్న తినడు. ఆడు తిన్నాడా? పిల్లలు తిన్నారా? ఇంటికి వచ్చిన వెంటనే మొదట మాట పిల్లలు తిన్నారా, నువ్వు తిన్నావా కాదు. అలాంటి తండ్రిని ఈరోజు తండ్రి అన్నం పెట్టాలంటే కంచ విసురుతున్నావా? నీళ్లు పోస్తున్నావా? ఇది ఒక తిండి దండగా మాకు అంటున్నావా? కోడలా, కొడుకువా నువ్వు? కూతురు అయితే జాగ్రత్త. పొరపాటును కూడా వృద్ధాప్యపు దినమయందు తల్లిని నీవు నిర్లక్ష్య పెట్టకూడదు. వారికి చక్కటి పరిచర్య చేసి ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు టైంకి ఏం కావాలో, ఏం తింటారో, ఏది వాళ్ళకి సాత్వికమైన ఆహారమో, ఏది అరిగించుకోగలరో, ఏది శక్తి కలిగినదో, ఏది బలవంతమైనదో, వారి శరీరాన్ని నీరసం నిస్సత్వం తగ్గించగలిగిందో అలాంటి పోషకులు కలిగిన ఆహారం మనం ఇంట్లో ప్రతి ఒక్కరికి అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలి. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏయ్ మొన్నటి ఫ్రిడ్జ్లో ఉంది తెచ్చిచ్చే అన్న. మొన్నటి నువ్వే తినవో వాళ్ళకెందుకు ఇస్తావు? నువ్వేమో హోటల్ బిజినెస్ చేస్తున్నావా? పాతది వేడి చేసి నీకు ఇచ్చేసి వేడివేడికి తినిపించడానికి.